హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జషూస్ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత నార్మల్ వీడియో అప్లోడ్ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది. ఇవి విహా కోసం నేను తీసుకున్న టిక్ టాక్ పిన్స్ అండి. ఇలా ప్లెయిన్గా తీసుకున్నాను. ప్లెయిన్గా అంత బాగోలేదు. వీటిని కొంచెం డిజైన్గా చేద్దాం అనుకుంటున్నాను. అందుకే 2 డిజైన్స్ మీతో షేర్ చేస్తాను. ఇది క్యాన్వాస్ పీస్ అండి. అంటే మనం డ్రెస్కి నెక్కుకు వేస్తాం కదా, అదనమాట. అది లేకపోయినా మీ దగ్గర ప్లాస్టిక్ షీట్ ఉన్నా కూడా తీసుకోండి. ఇలా మిడిల్లో గమ్ వేసుకుని గోల్డ్ కలర్ రింగ్ అలానే స్టోన్ పెట్టానండి. స్టోన్ వచ్చి వైట్ కలర్, రింగ్ వచ్చి గోల్డ్ కలర్ అనమాట. నెక్స్ట్ ఇలా 4 సైడ్స్ గమ్ వేసుకున్నాను. ఇప్పుడు ఈ 4 సైడ్స్ కూడా ఇలా ఫ్రేమ్ కుందన్స్ని అడ్జస్ట్ చేస్తున్నాను. ఈ ఫ్రేమ్ కుందన్స్ వచ్చి లీవ్ షేప్స్ ఉన్నాయండి. వీటిలో నామం షేపు, రౌండ్ షేప్ కూడా ఉంటాయి కదా. నేనైతే ఈ షేప్లో తీసుకున్నాను. మిడిల్లో గ్యాప్ ఉంది కదా, ఆ గ్యాప్లో ఈ బీడ్స్ని స్టిక్ చేస్తున్నాను. ఇలా గ్యాప్ అంతా పెట్టేసిన తర్వాత ఇలా ఉంటుంది. ఇది పూర్తిగా డ్రై అయిన తర్వాత కట్ చేసుకోవాలి. సెకండ్ వచ్చేసి ఇలా క్లాత్ తీసుకున్నానండి. ఈ క్లాత్ వచ్చి వెడల్పు 4.5, పొడవు 1.5 తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా ఫోల్డ్ చేసుకుని 3 వైపులా కుట్టుకోవాలి. ఒక సైడ్ ఓపెన్ పెట్టుకోవాలండి రివర్స్ చేసుకోవడానికి. చూసారు కదా, నేను మొత్తం కుట్టేశాను. ఒక సైడ్ ఓపెన్ పెట్టాను కదా. ఇప్పుడు ఆ వైపును కూడా క్లోజ్ చేసి లోపల వైపుకి క్లాత్ మడిచేసి హ్యాండ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత షేప్ ఇలా ఉంటుందండి. ఇప్పుడు దీన్ని మిడిల్లో ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా లైన్ లాగా స్టిచ్ వేసుకోవాలండి. చూసారు కదా, ఇలా వేసుకున్న తర్వాత బౌల్ షేప్లో వచ్చేస్తుందనమాట. ఇలా ఒక రౌండ్ తిప్పేసి నాట్ వేసేసుకోవాలి. అప్పుడు మనకు బౌ రెడీ అయిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం సైజ్ పెద్దది కూడా చేసుకోవచ్చు. విహా కోసమని నేను చిన్నగా చేస్తున్నాను. చూసారు కదా, ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా లుక్ కోసం వీటన్నిటినీ ఈ బౌకి స్టిచ్ చేస్తున్నానండి. ఫస్ట్ మిడిల్లో ఈ వైట్ కలర్ పెద్ద పూసని మిడిల్లో పెడుతున్నాను. చూసారు కదా, ఇలా స్టిచ్ చేసుకోవాలి. నెక్స్ట్ అలానే ఈ థ్రెడ్తోని కింద హ్యాంగింగ్కి కూడా ఇలానే కుట్టేస్తున్నాను. ఫస్ట్ ఈ నామంలా ఉన్న బీడ్స్ని ఇలా 4 వేసుకున్నానండి. 4 వేసుకున్న తర్వాత వైట్ కలర్ మీడియం సైజ్ బీట్ వేశాను. ఆ తర్వాత పర్పుల్ కలర్ వేస్తున్నాను. నేను కాంబినేషన్ లాగా చూశానండి, లేకుంటే మీరు గోల్డ్ కలర్ కూడా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత చివర్లో ఒక షుగర్ బీట్ వేసుకోవాలి చిన్నది. ఆ తర్వాత షుగర్ బీట్ మాత్రమే వదిలేసి మిగతా వాటన్నిటికీ రివర్స్లో కుట్టు వేసుకుంటే మీకు ఇలా హ్యాంగింగ్ టైపు వచ్చేస్తుందన్నమాట షేపు. అలానే మరొకటి కూడా రెడీ చేసుకున్నాను. ఇలా మొత్తం రెడీ చేసిన తర్వాత ఈ టిక్ టాక్ పిన్కి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ముందే డిసైడ్ చేసుకోండి. ఇలా అయినా చేసుకోవచ్చు, ఇలా కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇలానే స్టిచ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈ హోల్ ఉన్నాయి కదా, ఈ హోల్స్లో నుంచి ఇలా తిప్పుకుంటూ 2 వైపులా ఈక్వల్గా వచ్చేలాగా ఒక 3 రౌండ్స్ తిప్పుతూ ఆ తర్వాత చివర్లో నాట్ వేసేసుకోవాలండి. ఇప్పుడు నేను వేసేసాను చూడండి. ఇలా వేసేసిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా నాట్ వేసేసుకోవాలి. నాట్ వేసిన తర్వాత దానిపైన ఇలా గ్లూని పెట్టేసినట్లయితే ఆ నాట్ అయితే అస్సలు ఊడిపోదనమాట. సో ఇలా స్టిచ్ చేసుకున్నదైతే ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటుంది. అలానే మనం ఫస్ట్ ప్యాచ్ రెడీ చేసాం కదా, ఆ ప్యాచ్ని కూడా ఈక్వల్గా కట్ చేసుకున్నాను. ఆ తర్వాత ఇలా టిక్ టాక్ పిన్కి నార్మల్ గమ్తోనే అంటించేసానండి. కాకపోతే డ్రై అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, కానీ డ్రై అయిన తర్వాత అస్సలు ఊడిపోదు. చూసారు కదా, గ్లూ గన్తో అవసరం లేకుండా ఇంట్లో ఉన్న వాటి సింపుల్గా ఇలా డిజైన్స్ అనేవి చేసుకోవచ్చండి. కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి, అలానే ఇష్టం కూడా ఉండాలి. ఏముంది, బయట ఎన్నో దొరుకుతాయి కదా అనుకోకండి. మనం స్వయంగా తయారు చేసి మన పిల్లలకి పెట్టినప్పుడు ఆ హ్యాపీనెస్సే వేరనమాట. ఒకసారి ట్రై చేయండి. వీటిలోనే చాలా డిజైన్స్ ఉన్నాయి, అవి కూడా మీతో షేర్ చేస్తూ ఉంటాను. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.